శ్రీ గురుభ్యో నమః 2024 నవంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి నవంబర్ నెల చివరి 10 రోజుల్లో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఈ 10 రోజుల్లో 2 విశేషాలు రాబోతున్నాయి. మొదటిది 21వ తేదీ గురు పుష్య యోగము, గురు పుష్యమి అంటారు. కనుక గురువారం పుష్యమి నక్షత్రంతో వస్తున్నటువంటిది. ఒక్కోసారి పూర్తిగా 24 గంటల పుష్యమి నక్షత్రం ఉంటుంది, ఒక్కోసారి తక్కువలే ఉంటుంది, ఒక్కోసారి మరీ స్వల్పంగా ఉంటుంది. కనుక ఈ 21వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:35 వరకు మాత్రమే పుష్యమి నక్షత్రం ఉంది. అంటే సూర్యోదయం నుంచి చూస్తే ప్రాతకాలం అంతా ఉంది, సంగమ కాలం అంతా ఉంది, మాధ్యాహ్న కాలం అంతా ఉంది, అపరాహ్నం అంతా ఉంది. మొత్తం ఇంకా సాయంకాలం మాత్రమే లేదు. కనుక ఈ సమయంలో వివాహ సంబంధమైనటువంటి కార్యములు తప్ప, ఎక్స్క్లూడింగ్ మ్యారేజ్ అఫైర్స్, అవి కాకుండా మిగిలినటువంటి ఎలాంటి కార్యక్రమాలకైనా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆ సమయాన్ని ముఖ్య కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చు. అయితే ఎవరికైనా కొన్ని నక్షత్ర జాతకులకి అది అనుకూలం కాని సమయం కింద చెప్పినప్పటికీ కూడా ఈ గురు పుష్య యోగంలో మాత్రం ఆ సమయం శుభకర కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చని కూడా గమనించండి. ఇక రెండవది మరొక గురువారం ఉంది, నవంబర్ 28వ తేదీ. ఆ గురువారానికి సంబంధించిన విశేషం చాలా పెద్దది కనుక అది 1 నిమిషం 2 నిమిషంలో చెప్తే కాదు కనుక మీ డెవలప్మెంట్స్ రాబోతున్న రోజుల్లో అనుకూలతలు వీటిని పొందాలంటే ఆ ప్రత్యేక వీడియో ఒకటి అందిస్తాను. ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. వెంటనే వచ్చేస్తుంది ఆ వీడియో. ఇక మొదటి పాయింట్కి వద్దాం. నవంబర్ 21వ తేదీ ఉదయం సూర్యోదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 5:10 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది అనుకూలంగా ఉంటుందా ఉండదా అనే కాస్త పక్కన పెట్టి కొంచెం మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కోసారి చేతిలో డబ్బు తగ్గినప్పుడు, లేదా కుటుంబ వ్యక్తులు ఏదైనా ఫలానా వస్తువు కావాలి అని అడిగినప్పుడు ఈ ఆవేశం వచ్చేస్తుంది. ముఖ్యంగా బీపీకి ఉండేటువంటి వారు, హై బీపీ ఉండేటువంటి వారు మాత్రం టేక్ కేర్. ఎదుటివారి మీద ఉన్న పలంగా వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, లేక వారి మనసును నొప్పించే విధంగా దుర్భాషలాడటం కానీ ఇలాంటివి 21, 22వ తేదీలో లేకుండా చూసుకోవటానికే ప్రయత్నం అంటూ చేయాలి. నేను ఎప్పుడు మాట్లాడనండి అనుకోవచ్చు, కానీ ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలో కొంచెం తేడాగా మాట్లాడిన కారణంగా కూడా అవతల వారికి కొంచెం మనసు ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు వారు నొచ్చుకుంటారు. కొంతమంది అయితే ముఖాన్ని అడుగుతారు. ముఖాన్ని అడగగానే సరే వెంటనే మీరు రియాక్ట్. ఇది అక్కడ విషయం. కనుక మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడుతూ ఉండాలి. అలాగే డబ్బు లెక్కించే సమయంలో కూడా ఒక్కోసారి పొరపాటుగా కరెన్సీ పేపర్స్ పెరగవచ్చు, తగ్గవచ్చు, డబ్బు లెక్క తప్పవచ్చు. కనుక జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్, 22వ తేదీ సాయంత్రం 5:10 నుంచి 25వ తేదీ ఉదయం 5:02 వరకు ఉండేటువంటి సమయం అంతా ఇది రక్త సంబంధీకులతో, సోదరులతో, సోదరీమణులు వారితో అనుకూలతలు కానీ, మిత్రులతో జల్సాలు కానీ, లేదా కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపటం కానీ, లేదా పుణ్యక్షేత్ర సందర్శన వైపు కానీ, ఏదో రకరకాల ఆలోచనతో మీరు ఉంటారు. అక్కడంతా ఫేవరబుల్గానే జరిగిపోతుంటుంది. ఫేవరబుల్ అంటే హైలీ ఫేవరబుల్ మాత్రం నేను అనను. కొంత అనుకూలతలు అంటూ వస్తుంటాయి. అది 22వ తేదీ సాయంత్రం 5:10 నుంచి 25వ తేదీ ఉదయం 6:02 వరకే ఈ సమయం అంతా వర్తిస్తుంది. ఇక మూడవ సమయం ఉంది, మూడవ పాయింట్. దీని గురించి కొంచెం లోతుగా చెప్పాలి.
ఈ మూడవ పాయింట్ 25వ తేదీ ఉదయం 5 గంటల 2 నిమిషాలతో ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయంలో ఇది 80-20గా ఉంటుంది. 80 ఏమిటి? 80 అన్ఫేవరబుల్, 20 ఓన్లీ ఫేవరబుల్. 80 అన్ఫేవరబుల్, 20 ఓన్లీ ఫేవరబుల్. ఈ 80 అన్ఫేవరబుల్ 25వ తేదీ సూర్యోదయం నుంచి అనుకోండి, 5 గంటల 2 నిమిషాల నుంచి 30వ తేదీ ఉదయం దాకా అనుకోండి. 25 ఫుల్ డే, 26 ఫుల్ డే, 27 ఫుల్ డే, 28 ఫుల్ డే, 29 ఫుల్ డే, అంటే 5 రోజులు. 6వ రోజు మాత్రం ఒక 20% మీరు బెటర్మెంట్ ఛాన్సెస్లోకి ఎంటర్ అవుతారు. ఇంతకు 80% మైనస్ ఏంటంటే ఉద్యోగంలో వ్యతిరేకతలు కొంచెం తొంగి చూస్తుంటాయి. పై అధికారుల వల్ల కావచ్చు, లేకపోతే సహ ఉద్యోగులు కావచ్చు. అది వ్యాపారంలో ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యవహారాల్లో ఉండొచ్చు, నడిపే వాహనంలో ఉండొచ్చు, క్రొత్త వాహనం ఉండొచ్చు, పాత వాహనం ఉండొచ్చు. అలాగే గృహ సంబంధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే వారు ఉంటారు. ఇల్లు అమ్మాదామని లేదా కొందామని అడ్వాన్స్ ఇచ్చిన వారు కావచ్చు. ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కోసారి కొంచెం ఉంటాయి వ్యతిరేకతలు. వీటికి తోడుగా సంతానం ద్వారా కూడా సమస్యలు కొద్దిగా ఒక్కోసారి వస్తుంటాయి. అటు చూస్తే ఆ ఉద్యోగము, ఇటు చూస్తే వ్యాపారము, వ్యాపారంలో ఒక్కోసారి మైనస్ పాయింట్స్, భాగస్వాముల మధ్య మైనస్ పాయింట్స్. అక్కడ నీరు కప్పి నిప్పులాగా ఉంటుంది, చాప కింద నీరులాగా ఉంటుంది. రకరకాల పదాలు మనం వాడవచ్చు అక్కడ. కనుక ఈ చాప కింద నీరులా ఉంటే మనకేం అనిపించదు, ఒక్కోసారి ఉన్నపరంగా అప్పుడు తడుస్తుంటుంది. నీరు కప్పి నిప్పులా ఉంటుంది, అది పట్టుకోబడి కాలుతుంది. సో 25, 26, 27, 28, 29 ఈ తేదీల్లో సంతానంతో అనవసరంగా కలహాలుగా మాట్లాడే విధంగా ఉండకూడదు. వారు చెప్పింది ఏమిటి, ఎంతవరకు మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోవటానికే మీరు ప్రయత్నం చేయాలి. వారి యొక్క వివాహ విషయాలు కావచ్చు, వారి సంతాన విషయాలు కావచ్చు, లేక వారి యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, లేక విద్యా విషయాలు కావచ్చు, చిన్నారులు కావచ్చు, వారి ఆరోగ్య అంశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి మీద మీ యొక్క ఎక్కువ సమయం దానికోసంగా ఉండాలి. మీ ఉద్యోగంలో కూడా మీకు తెలియకుండా ఎవరన్నా ఏదైనా పుల్లలు పెడుతున్నారా? పై అధికారులకి మీ గురించి ఎవరన్నా పితృలు చెప్తున్నారా? సహ ఉద్యోగులు పైకి నటిస్తూ వెనకనే ఏదో ప్రకారంగా తోక తాటాకెడుతున్నారా? మనకు తెలియకుండానే మన ఫైల్ని గల్లంతు చేస్తున్నారా? ఇంకో గంటలో మన ఫైల్ మీద సంతకం పడవలసి వస్తే ఆ ఫైల్ తీసి ఎక్కడ దూరంగా దాచేస్తున్నారా అనేది కొంచెం జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఒక్కోసారి మీ దగ్గర అక్కడ దగ్గరలో కన్నా కెమెరాస్ ఉన్నాయనుకోండి, సీసీ కెమెరాస్, అవి ఆ టైంలో పని చేయకుండా కూడా పోవచ్చు. ఆ విధంగా కూడా ప్రయత్నాలు జరగవచ్చు. మీకు తెలియకుండానే మీతో మాట్లాడుతూ మీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అంతా లాగి మీకే ఏదో ప్రకారంగా ఇబ్బంది పెట్టేటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. తెలియని వ్యక్తి కూడా ఒక్కోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. అంటే మీకు ఒకరు ఏ అనే వ్యక్తి మీకు మిత్రుడు అనుకుందాం, కానీ శత్రువుగా ఉంటూ అతనంతా అతను మాట్లాడకుండా సి అనే వ్యక్తి ద్వారా కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తారు. మీరు గుడ్డిగా నమ్మి తోకాడిస్తూ ఆయన కప్పు కాఫీ ఇచ్చి ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతారు. కప్పు కాఫీకి డబ్బులు పోయినాయి, మొదటికి మోసం వచ్చే విధంగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. బట్ 28వ తేదీ ఒక గురువారం విషయం చెప్పాక తప్పకుండా దానికి సిద్ధం కండి. కొంత స్టామినాని పొందడానికి అవకాశాలు వస్తుంటాయి. ఇక ఫిబ్రవరి 4వ తేదీ వరకు, ఈ నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషాల నుంచి గురువు రోహిణి నక్షత్రంలో వెళ్తాడు. అంటే మీకు ముందు రాశి, అంటే మీకు 12వ స్థానంలో గురువు రోహిణి నక్షత్రంలో పోయి ఫిబ్రవరి 4 దాకా ఉంటాడు. కనుక ఇక్కడి నుంచి మీరు కొంచెం అలర్ట్గా ప్రతి విషయంలో ఉండాలి.
ప్రతి విషయంలో అలర్ట్గా ఉండాలి. మీ అడ్మినిస్ట్రేషన్లో మీకు తెలియకుండానే ఒక్కోసారి కొత్త వ్యక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. కొత్త వ్యక్తి ఎలా ప్రవేశిస్తారు. మీకు తెలియకుండానే మీ అడుగు జాడలు నడుస్తుంటారు. మీకు తెలియకుండానే మీ ఫోన్లో వచ్చే మెసేజ్లన్నీ కూడా షూర్ అయ్యే విధంగా చూస్తుంటారు. కనుక నేను చాలా గుట్టుగా ఉన్నాను అని మాత్రం అనుకోవద్దు. ప్రతిదీ అది స్వగృహంలో ఉండేవారు కావచ్చు, మిత్రులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే కార్యకలాపాల వైపు వారు సీసీ కెమెరాలు నిఘా అనేది ఉంటుంది. అచ్చతిలో చెప్పాలంటే నన్ను ఎవరు చూడటం లేదు మాత్రం అనుకోవద్దు. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు కదా అనుకోవచ్చు. ఎన్ని పాలు తాగింది, ఎన్ని ఎంఎల్ పాలు తాగిందని కూడా లెక్కలు కట్టేటువంటి వారు కూడా ఉంటారు. నోట్ ద పాయింట్. కనుక అది ఎప్పటి నుంచి నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2:33 నుంచి రాబోయే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:45 వరకు లెక్కలు కడతారు. మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పోతుంది, ఎక్కడ తెస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాంటి మెసేజ్ అవుతారు, అలాంటి మెసేజ్కి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరి వైపు న్యాయంగా మాట్లాడతారు, ఎవరి వైపు అన్యాయంగా మాట్లాడతారు, ఎవరికి మీరు బాస్గా ఉన్నారు, ఎవరికి గులాం అయిపోతున్నారు, ఎవరికి బినామీగా ఉంటున్నారు, ఏమిటి ఇట్లాంటివన్నీ 1,000,000. కనుక కొంచెం ఆలోచన చేయండి. కేవలం రాశి ఫలితాలు ఏదో రెమెడీ చెప్తారు కదా మనం చూస్తాం అని మాత్రం కాదు సుమా. వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ముళ్ళు ఉంటాయి. మాట్లాడే ప్రతి మాటల్లో కూడా రైఫిల్స్ ఉంటాయి. మీరు మాట్లాడే మాట కాదు, ఇతరులు మాట్లాడే మాటలు. కనుక మీ ప్రతి నిర్ణయంలో కూడా వెనక అపశృతులు ఉంటాయి. కనుక ఆచితూచి అడుగులు వేయాలి. తొందరపాటైనా పనికిరావు. రాశి ఫలితాల్లో చెప్పేట అప్పుడప్పుడు చిన్నపాటి పరిహారాలు కొన్ని చెప్తుంటారు. అలాంటివి కొంత పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్, ఏ ఏ నక్షత్రాలలో వారికి ఏ సమయాలు అనుకూలం కాదు అవి కూడా చెప్తాను. మిథున రాశిలో జన్మించిన మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 23వ తేదీ శనివారం రాత్రి 7:27 ప్రారంభమై 24వ తేదీ ఆదివారం రాత్రి 10:16 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలతో చక్కగా చేసుకునవచ్చు. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కొత్త కార్యక్రమానికి మొగ్గు చూపకూడదు. నెక్స్ట్, ఆరుద్ర నక్షత్ర జాతకులకి 24వ తేదీ ఆదివారం రాత్రి 10:16 నుంచి 25వ తేదీ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:24 అంటే భారత కాలం ప్రకారం 26వ తేదీ 1:24 AM అని. అది వారికి అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. అది విసర్జనీయ సమయము. ఇక 3వ నక్షత్రం పునరుసు నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన మిథున రాశి జాతకులకి 25వ తేదీ సోమవారం రాత్రి 1:24 అర్ధరాత్రి నుంచి ఇట్ ఈజ్ 26వ తేదీ ఉదయం అనుకుందాం. 26వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ బుధవారం ఉదయం వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. కనుక ఈ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ముఖ్యంగా ఆలోచన చేస్తూ నవంబర్ 28వ తేదీ చెప్పబోయే ఒక ముఖ్యమైన వీడియో కోసం కూడా మీరు ఎదురు చూడండి. ఇక మరొక గమనిక ఏంటంటే, నేను డిసెంబర్ మొదటి వారంలో తిరుపతి పట్టణంలో అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి వస్తున్నానని చెప్పాను కదా. 2 రోజుల పాటు ఉంటాను. తిరిగి ఆ సమయంలో మీకు అవకాశం దొరకని వారు కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇచ్చేది లిమిటెడ్ అపాయింట్మెంట్స్. తిరిగి జనవరి నెలలో కూడా, జనవరి మొదటి వారంలో కూడా ఒక 3 రోజుల పాటు ఉంటాను. కనుక ఈ సమయంలో అవకాశం దొరకనటువంటి వారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. 2026 జనవరి 1st వీక్ 3 days ఉంటాను. కాంటాక్ట్ యువర్స్ నెంబర్ 9348632385. మరొకసారి చెప్తాను, 9348632385. శుభం.